ఏంటి పిల్ల ఇది? చెత్త అంతా తీసుకుని మా ఇంటి మీద వేస్తున్నావు. అయ్యో నేనేం కావాలని వేయలేదండి, ఇలా పక్కకి నెట్టబోయి అలా వచ్చేసినట్టుంది. నేనేమంత అమాయకురాలు కాదులే, నువ్వు చెప్పినవన్నీ నమ్మేయడానికి. ఇది చిన్న విషయం, దీనికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్న విషయమా? అయితే రేపంచు చెత్త అంతా తీసి మీ ఇంటి ముందు వేస్తాను, అప్పుడు నువ్వు ఊరుకుంటావా? ఏమేం సువి? పొరపాటున చెత్త పడితే కావాలని వేసా అంటున్నారక్క. పొరపాటున వేసిందని చెప్తుంది కదా, వదిలేయచ్చు కదా. నీకు సంబంధం లేదు, మధ్యలో రాకమ్మా. ఏంటి సంబంధం లేదు? ఇది మా ఇల్లు, తను మా చెల్లి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పండా ఇలాంటి చేసే ముందు నన్ను అడిగి చేయమని? నేనేం చిన్నపిల్లని కాదు కదా అన్నయ్య, నాకని తెలుసు. తెలిస్తే ఇలా ఎందుకు చేస్తావు? కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. అవును, నువ్వు చేస్తే తప్పులేదుగా, నేను చేస్తే తప్ప? ఇదెక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదనే అనుభవంతో చెప్తున్నా. పెద్ద చిన్న కాదు, ఇది మన ఇంటి సమస్య. ఏదైనా తేడా జరిగితే అందరం రోడ్డు మీద పడాలి. అంతవరకు వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అది కాదు మరిది గారు, మీ అన్నయ్య చెప్పింది కూడా ఒకసారి వినొచ్చు కదా. వదినా, ఇది మా ఇద్దరి సమస్య, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. ఏంట్రా వదిన పడుకొని ఇలాగైనా మాట్లాడేది? అవును, ఇప్పుడు నీకు నాకు సమస్య వచ్చినా వదిన మధ్యలో వచ్చేస్తుంది. నేను నీతో మాట్లాడాలా వదినతోనా? రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంకా మీరు వయసులో ఉన్న కుర్రాళ్ళు అనుకుంటున్నారా? మీ పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని ఏంట్రా ఈ గొడవలు? వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకమ్మా అర్థం కాదు. బయటంతా పరుగు పోతుంది వీడి వల్ల. అయినా పరుగు పోయిన పని ఏం చేశారు బావగారు? వెళ్ళి వాడిని అడగమ్మా ఏ కనకారం చేశాడో. ఆగమని చెప్తున్నా కదరా, నా మాట కూడా వినరా? అయినా చూడండి అత్తయ్య, నేనేదో గొడవ ఆపుదామని వస్తే నన్నే మధ్యలో రావద్దు అంటున్నాడు మీ చిన్న అబ్బాయి. వాడికి మాట్లాడడం రాదని నీకు చాలాసార్లు చెప్పినా కదా ప్రవళిక. అయినా ఏదన్నా ఉంటే పెద్దదానిగా నేను మాట్లాడతా కదా, నువ్వెందుకు వాళ్ళ మధ్యలో వెళ్తున్నావు? అదేంటి అత్తయ్య, ఇంటి కోడలుగా ఆ మాత్రం మాట్లాడే హక్కు నాకు లేదా? మీకు హక్కు ఉందక్క, కానీ ప్రతిసారి అలా మధ్యలో రావడం కరెక్ట్ కాదక్క. తప్పొప్పు మాట్లాడేంత వయసు అనుభవం నాకున్నంత నీకు లేసువి. అది చూసుకొని మాట్లాడు. నాకెందుకు లేవక్క, నేను కూడా ఇంటి కోడల్ని కదా. కోడలివే గానీ ఏం తెలుసు నీకు అసలు? ఒక వంట చేయడం రాదు, ఒక పని చేయడం రాదు. ఏదైనా సరే నీకు అన్ని నేనే నేర్పించాలి. అందరికి పుట్టుకతో అన్ను వచ్చేస్తే ఇక మనల్ని మనుషులను ఎవరు అన్నారక్క? మీకు ఇష్టం లేకుండా చెప్పండి, నేనే ఏదోలా నేర్చుకుని చేస్తాను, దానికి ఇలా మాట్లాడక్కర్లేదు. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? అసలు ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నా అని గౌరవం కూడా ఎవరికి లేదు. ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీ వల్ల మీ పిల్లలు కూడా నన్ను లెక్క చేయకుండా గొడవ పడుతున్నారు. ఏంటత్తయ్య మీరు కూడా? ఏంటి నేను కూడా? ఏ నువ్వు ఇంటి పెద్ద కోడలివేగా, మర్దికి తోడి కోడలికి ఏం తెలియదు అన్నప్పుడు అర్థం అయ్యేలా చెప్పాలి గానీ ఇలా నా మాట్లాడేది? ఇంకా జరిగింది చాలే, అందరు లోపలికి వెళ్ళండి. ఇంకా జరిగింది చాలే, అందరు లోపలికి వెళ్ళండి. చూసారా అండి, నేనేం చేయకపోయినా అందరు నన్నే అంటున్నారు ఇంట్లో. సారీ ప్రవళిక, నా వల్ల ఇదంతా. నేను అసలు ఇదంతా ఇక్కడ మాట్లాడకుండా ఉండాల్సింది. చూడండి, అక్క పైకలా కనపడిస్తుంది కానీ లోపల నేనంటే చాలా ద్వేషం ఉంది. అయినా రేపటి నుంచి ఆ వంట ఇంటి పనులు త్వరగా నేర్చుకోసువి, అప్పుడు నేను ఎవ్వరు ఒక మాట అన్నారు. అయినా నా పిచ్చి, అందరు నా వాళ్ళే అనుకుంటా. అయినా నాకు ఇలా అవ్వాల్సిందేలేండి. రేపటి నుంచి చూడండి, ఈ చిన్న కోడలు అంటే ఏంటో చూపిస్తాను. అయినా మీరెందుకు మీ తమ్ముడి మీద అంత కోప్పడ్డారు? అయినా బావగారు మీ మీద అంత కోప్పడ్డం నేను ఎప్పుడు చూడలేదండి. అది నాకు మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచి అలవాటే సువి, మళ్ళీ త్వరగా ఇట్టే కలిసిపోతాం. ఏంటో రోజు రోజుకి ఇంట్లో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఇంకా ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో ఏమో. ఎన్ని గొడవలు జరిగినా పొద్దున్న లేసి అన్ని నేనే వండాలి. ఈ రోజుకి టిఫిన్ మీరు బయట చేసేయండి, నేను ఫ్రూట్స్ తింటాను. సరే సువి, జాగ్రత్త. ఆహా, నా టిఫిన్ తినాలంటే నీకు అదృష్టం ఉండాలి. ఎన్నాళ్ళ ఫ్రూట్స్ తిని బతుకుతావు నేను చూస్తా. అతే భోజనం రెడీ, మీకు వడ్డించనా? పెద్దోడు చిన్నోడు తిన్నారా? ఈయన తినేశారు. మీ చిన్న అబ్బాయి కొడలు సాయంత్రం నుంచి రూమ్ లో ఉండి బయటకు కూడా రాలేదు. అవునా, సర్లే, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వచ్చి తింటారులే. నాకు పెట్టు. ఏంది పిల్ల ఇట్లా చేస్తుంది? చూసారా అత్తయ్య, ఇక్కడ ఇంత కష్టపడి ఇవన్నీ వంట చేస్తే అవన్నీ వదిలేసి ఆర్డర్ పెట్టుకొని తింటుంది. ఈ కాలం పిల్లలకు కోపాలు వస్తే చిన్న పిల్లల కన్నా దారుణం చేస్తున్నారు. మీరు ఇలా చిన్న పిల్లని వెనకేసుకొని వచ్చి మొత్తం చెడగొడుతున్నారు అత్తయ్య. మార్నింగ్ టిఫిన్ కూడా చేసి చేతికిస్తే అవి పక్కన పెట్టేసి ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి తిని తెలుసా? మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా, నేను మాట్లాడతా కదా. ఎందుకు అత్తయ్య, నేను మంచిగా చెప్పినా చెడుగానే తీసుకుంటారు ఇంట్లో. నాకు అవసరమా చెప్పండి? సువి, సువి, ఓసారి బయటకు రా. చెప్పండి అత్తయ్య. ఏంటి ఇంట్లో ఏం చేసినా తినకుండా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటున్నారంట? అదేం లేదు అత్తయ్య, నోరు కొంచెం బాలేదని ఆర్డర్ పెట్టుకున్నాను. మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చెప్పక సువి, నిజాలంటే అందరికి తెలుసులే. ఓ, మీకు అన్ని తెలుసు కదక్క, ఇంకేంటి మరి? నేను ఎలా ఉండాలో ఏం తినాలో నా ఇష్టం కదా, దానికి కూడా నాకు స్వాతంత్రం లేదా? ఏమత్తయ్య, ఉందా చెప్పండి.